అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు ఔజుబిల్లాహి మినశ్శైత్వానిర్రజీం బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. సూరా 37 అస్సాఫాత్ 61-110 ఆయాతులు. అస్సాఫాత్ అనగా పంక్తులు. ఆయత్ నంబర్ 61. ఇటువంటి దాని సాఫల్యం కోసం పని చేసేవారు పని చేయాలి. ఇలాంటి గొప్ప అనుగ్రహం కోసం పాటుపడదలచిన వారు నిర్విరామంగా పాటుపడాలి. ఎందుకంటే ఈ వర్తకం లాభదాయకమైనది. ప్రాపంచిక వర్తకాల మాదిరిగా ఇది తాత్కాలికమైనది గాని నష్టకరమైనది గాని కాదు. ఆయత్ నంబర్ 62. ఈ ఆతిథ్యం మంచిదా లేక జక్కూమ్ నరకంలోని జముడు వృక్షం మంచిదా? జక్కూమ్ అంటే దుర్వాసన గలది, మరింగటానికి భరించరానిదిగా ఉండేది అని అర్థం. ఆ చెట్టుకాయలు తినాలంటే నరకవాసులకు ప్రాణం మీదకి వస్తుంది. ఎందుకంటే అవి అత్యంత దుర్భరంగాను చేదుగాను కంపు కొడుతూ ఉంటాయి. అది ప్రపంచంలోని చెట్టేనని అరబ్బు వాసులకు ఆ చెట్టు గురించి తెలుసునని అది తహామాలో లభ్యమయ్యే కుత్రబ్ చెట్టు అని కొందరు వ్యాఖ్యానించారు. అయితే ఈ చెట్టు ప్రపంచంలో ఎక్కడా లేదని, ప్రపంచవాసులకు దీని గురించి బొత్తిగా తెలీదని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఈ రెండింటిలో మొదటి మాటే ఎక్కువ సరైనది. ఆ వృక్షాన్ని తెలుగులో జముడు వృక్షంగా వ్యవహరిస్తారు. ఆయత్ నంబర్ 63. దానిని మేము దుర్మార్గుల కోసం పరీక్షగా చేసి ఉంచాము. పరీక్ష అని ఎందుకు అనబడిందంటే ఆ ఫలాన్ని తినటమే ఓ పెద్ద పరీక్ష. నరకంలో నలువైపులా అగ్ని ఉండగా అక్కడ ఏ చెట్టు ఫలమైనా ఎలా ఉంటుంది అని సందేహపడే వారి కోసం అల్లాహ్ దీన్ని పరీక్షగా పెట్టి ఉండవచ్చని ఒక అభిప్రాయం ఉంది. ఈ వాక్యంలో దుర్మార్గులు అంటే తప్పనిసరిగా నరకానికి ఆహుతి అయ్యేవారని భావం. ఆయత్ నంబర్ 64. నిశ్చయంగా ఆ వృక్షం వేరు నరకం వేరు అట్టడుగు భాగం నుంచి మొలకెత్తుతుంది. అంటే ఆ చెట్టు వేరు నరకంలోని అట్టడుగు భాగాన ఉంటుంది. అయితే దాని కొమ్మలు రెమ్మలు నరకంలో నలువైపులా విస్తరించి ఉంటాయి. ఆయత్ నంబర్ 65. దాని పండ్ల గుత్తులు శైతానుల తలల మాదిరిగా ఉంటాయి. అంటే ఆ చెట్టు అంత అసహ్యంగా భయంకరంగా ఉంటుందని భావం. అందుకే దాన్ని శైతానుల తలలతో పోల్చటం జరిగింది. ఆయత్ నంబర్ 66. మరి నరకవాసులు దాని నుంచే తింటారు, దాంతోనే తమ పొట్టలు నింపుకుంటారు. దాన్ని వారు గత్యంతరం లేక మృంగుతారు. ఎందుకంటే ఆకలి తీర్చుకోవటానికి వారికి వేరే మార్గాంతరం ఉండదు. అది తిన్న తర్వాత వారి కడుపులు బరువుగా అనిపిస్తాయి. ఆయత్ నంబర్ 67. మరి దానిపైన సలసలా కాగే నీళ్లు త్రాగేందుకు ఇవ్వబడతాయి. చేదు ఫలాలను మృంగిన తర్వాత వారికి నీరు త్రాగాలనిపిస్తుంది. అప్పుడు వారికి సలసలా కాగే నీరు ఇవ్వబడుతుంది. దాన్ని త్రాగగానే వారి ప్రేగులు తెగిపోతాయి. ముహమ్మద్ 15 ఆధారంగా. ఆయత్ నంబర్ 68. మరి వారంతా తరలించబడేది మండే నరక అగ్ని వైపునకే. జక్కూమ్ చెట్టు కాయలు తిని వేడి నీరు త్రాగిన తర్వాత వాళ్లను మళ్లీ నరకంలోకి నెట్టివేయడం జరుగుతుంది. ఆయత్ నంబర్ 69. తమ తాత ముత్తాతలను వీరు భ్రష్ట మార్గంలో నడుస్తుండగా చూశారు. ఆయత్ నంబర్ 70. అయినప్పటికీ వారి పాత చిహ్నాలలోనే పరుగులు తీశారు. ఇంతకీ వారిని నరకానికి ఎందుకు ఆహుతి చేయటం జరిగిందో చెప్పబడింది. తమ తాత ముత్తాతలు దుర్మార్గంపై ఉన్నారన్న విషయాన్ని వారు తెలుసుకొని కూడా వాళ్ళ అడుగుజాడల్లోనే నడిచారు. ప్రమాణబద్ధమైన విషయం ముందుకు వచ్చేసిన మీదట కూడా పూర్వీకుల మాటపైనే గుడ్డిగా నడిచారు. ఇహ్రా అంటే పరుగెత్తటం, ఆబగా ఎగబడి మరీ పట్టుకోవటం, ఒక పద్ధతిని అవలంబించడం అనే అర్థాలు వస్తాయి. ఆయత్ నంబర్ 71. వీరికి మునుపు కూడా ఎందరో పూర్వీకులు పెడదారి పట్టి ఉన్నారు. వీళ్ళు మాత్రమే మార్గభ్రష్టులు కారు. వీరికి మునుపు గతించిన వీళ్ల పూర్వీకుల్లో కూడా చాలామంది మార్గ విహీనతకు లోనై ఉండేవారు. ఆయత్ నంబర్ 72. వాళ్ళ మధ్య కూడా మేము హెచ్చరించే వారిని పంపి ఉన్నాము. అంటే వీరి పూర్వీకుల్లో అన్నమాట. మా ప్రవక్తలు వారికి కూడా సత్యవాక్కును అందజేశారు. వారి మాటను త్రోసిపుచ్చినప్పుడు దైవశిక్ష గురించి పదే పదే హెచ్చరించారు. కానీ ఆ దుర్మార్గులు మా ప్రవక్తల మాటను ఖాతరు చేయలేదు. తత్ఫలితంగా మేము వారిపై మా కొరడాను జులిపించక తప్పలేదు. వారికి పట్టిన దుర్గతి గురించి తరువాయి ఆయతులో వివరించబడింది. ఆయత్ నంబర్ 73. మరి హెచ్చరించబడిన వారికి పట్టిన గతేమిటో నువ్వే చూడు. ఆయత్ నంబర్ 74. అల్లాహ్ ఎన్నుకున్న దాసులు తప్ప
వారు మాత్రం ఆ దుష్పరిణామం నుంచి రక్షించబడ్డారు. అల్లా తరపున విశ్వాస భాగ్యాన్ని, సదాచరణ సద్బుద్ధిని పొందిన సజ్జనులు మాత్రమే ఆ విపత్తు నుండి సురక్షితంగా ఉండగలిగారు. అలాంటి సజ్జన దాసులను ఇక్కడ ముఖ్లసీన్ వ్యవహరించడం జరిగింది. నాశనం చేయబడిన వారిని ముంజరీన్, హెచ్చరించబడిన వారు అనటం జరిగింది. ఇక ముంజిరీన్, హెచ్చరించేవారు, దైవ ప్రవక్తల గురించి సంక్షిప్తంగా ముందు రాబోతుంది. ఆయత్ నంబర్ 75. నూహ్ మమ్మల్ని పిలిచాడు, మరి మేము పిలుపుకు ఎంత చక్కగా బదులు పలుకుతామో చూడండి. 950 సంవత్సరాల సుదీర్ఘకాలం ధర్మ సందేశ ప్రచారం చేసినప్పటికీ ఆ జాతి వారిలో అత్యధికులు నూహ్ అలైహిస్సలాం మాటను ధిక్కరించారు. ఇక వారు దారికి వస్తారన్న ఆశలన్నీ అడుగంటిపోయిన తర్వాత దైవ ప్రవక్త నూహ్ అలైహిస్సలాం తన ప్రభువును విన్నవించుకున్నారు. ప్రభు, నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను, నాకు సహాయపడు అని. అల్-ఖమర్ 10. అప్పుడు మేము నూహు ప్రార్థనను ఆలకించి అతని జాతి వారిని జలప్రళయంలో ముంచివేశాము. ఆయత్ నంబర్ 76. మేము అతన్ని, అతని ఇంటి వారిని ఆ ఘోరమైన ఆపద నుంచి కాపాడాము. అరబ్బీలో అహ్లహు అని వచ్చింది, దానికి అతని కుటుంబీకులు అని అసలు అర్థం. అయితే ఈ ఆయతులో మాత్రం అతని సందేశాన్ని స్వీకరించి అతని పరివారంలో చేరిన విశ్వాసులు అని అర్థం. ఈ ధన్యజీవులు మొత్తం 80 మంది అని, వారిలో ఆయన భార్య, ఆయన కుమారుడు మాత్రం లేరని, వారిద్దరూ విశ్వసించలేదని, వారిద్దరూ ముంపుకు గురయ్యారని ఖురాన్ వ్యాఖ్యాతలు అభిప్రాయపడ్డారు. కర్బున్ అజీమ్ అంటే మహా విపత్తు, ఘోర కలి అన్న అర్థాలు వస్తాయి. నూహు కాలంలో వచ్చిన జల ప్రళయం నేపథ్యంలో ఈ పదం వాడబడింది. ఆయత్ నంబర్ 77. అతని సంతానాన్ని మాత్రమే మేము మిగిలి ఉండేలా చేశాము. ఖురాన్ వ్యాఖ్యాతలలో అత్యధికుల అభిప్రాయం ప్రకారం నూహ్ అలైహిస్సలాంకు 3 కొడుకులు. వారి పేర్లు 1 హామ్, 2 సామ్, 3 యాఫిస్. ఈ 3 అన్నదమ్ములతోనే మానవజాతి పరంపర ముందుకు సాగింది. అందుకే హజ్రత్ నూహు అలైహిస్సలాంను ద్వితీయ ఆదం అలైహిస్సలాంగా కూడా వ్యవహరిస్తారు. అంటే ఆదం తదనంతరం నూహ్ కూడా మానవుల పితామహుడుగా పిలువబడ్డారు. సామ్ ద్వారా అరబ్బులు, పారసీకులు, రోమనులు, యూదులు, నస్రానీలు పుట్టుకు వచ్చారు. హామ్ ద్వారా సూడానీలు తూర్పు నుంచి పడమర వరకు అంటే ద్రావిడ్లు, అబిసినియన్లు, కిప్తీలు మొదలగు వారు జన్మించారు. యాఫీస్ వంశం నుంచి తుర్కీలు, ఖజారులు, యాజూజ్ మాజూజ్లు నిజము దేవుడెరుగు. ఆయత్ నంబర్ 78. రాబోయే తరాల వారిలో అతని సత్కీర్తిని మిగిల్చి ఉంచాము. అంటే ప్రళయ దినం వరకు వచ్చే విశ్వాసులలో నూహు కీర్తి ప్రతిష్టలను మిగిల్చి ఉంచాము. వారంతా నూహు అలైహిస్సలాంపై శాంతి కలుగాలని ప్రార్థిస్తూ ఉంటారు. ఆయత్ నంబర్ 79. సమస్త లోకాలలో నూహుపై శాంతి కలుగుగాక. ఆయత్ నంబర్ 80. సద్వర్తనులకు మేము ఇలాగే ప్రతిఫలం ప్రసాదిస్తాము. ఏ విధంగానైతే మేము నూహ్ అలైహిస్సలాం వేడుకోలును ఆమోదించి అతని సంతతిని మిగిల్చి ఉంచామో, మరే విధంగానైతే భావితరాల వారిలో అతని కీర్తి ప్రతిష్టలు నిలిచిపోయేలా చేశామో, అదేవిధంగా సజ్జనులైన మా భక్తుల సచ్చరిత్రను కూడా మిగిల్చి ఉంచుతాము. మేము వారి కృషిని వృధా పోనివ్వము. ఆయత్ నంబర్ 81. నిశ్చయంగా అతను విశ్వసించిన మా దాసులలోని వాడు. ఆయత్ నంబర్ 82. అటు పిమ్మట మేము ఇతరులను ముంచివేశాము. ఆయత్ నంబర్ 83. అతని నూహ్ మార్గాన్ని అవలంబించిన వారిలో ఇబ్రహీం కూడా ఉన్నాడు. షియతున్ అంటే వర్గం, అనుయాయి అన్న అర్థాలు వస్తాయి. అంటే ఇబ్రహీం అలైహిస్సలాం బోధించిన జీవన విధానం కూడా నూహ్ అలైహిస్సలాం గారి విధానమే. అదే ఏకదైవారాధన విధానం. నూహ్ అలైహిస్సలాం లాగానే ఇబ్రహీం అలైహిస్సలాంకు కూడా దేవుని వైపు మరలే సౌభాగ్యం లభించింది. ఆయత్ నంబర్ 84. అతను నిర్మల హృదయంతో తన ప్రభువు వద్దకు వచ్చినప్పుడు. ఆయత్ నంబర్ 85. అతను తన తండ్రితో, తన జాతి వారితో ఇలా అన్నాడు, మీరు వేటిని పూజిస్తున్నారు? ఆయత్ నంబర్ 86. అల్లాహ్ను వదిలి స్వయం కల్పిత ఆరాధ్య దైవాలను కోరుకుంటున్నారా? చూడబోతే ఈ విగ్రహాలు మీరు మీ స్వహస్తాలతో నిర్మించుకున్నవి, అంటే మీరు కల్పించుకున్నవి. అవి దైవాలు కావన్న సంగతి మీకు తెలుసు. అయినప్పటికీ మీరు మీ నిజ దైవాన్ని వదిలేసి ఈ కాల్పనిక దేవుళ్లను ఆశ్రయించారేమిటి? ఈ రాతి విగ్రహాలు మీకు ఒరగబెట్టేదేమిటి? ఆయత్ నంబర్ 87. ఇంతకీ సకల లోకాల ప్రభువు గురించి మీరేమనుకుంటున్నారు? ఇంతటి దారుణానికి పాల్పడిన తర్వాత కూడా మీరు ఆ సర్వోన్నత ప్రభువు పట్టు నుంచి విముక్తి పొందగలగమని అనుకుంటున్నారా? ఆయత్ నంబర్ 88. తర్వాత అతను నక్షత్రాల వైపు ఒకసారి దృష్టిని సారించాడు. ఆయత్ నంబర్ 89. నేను రోగగ్రస్తున్నయ్యాను అన్నాడు.
ఆకాశం గురించి యోచన చేసే ఉద్దేశంతో అలా చూసి ఉంటాడు. లేదా తన జాతి వారిని ఏమార్చే ఉద్దేశంతో ఆకాశం వంక చూసి ఉంటాడు. ఆ జాతి ప్రజలు ఊరి బయటకు వెళ్ళి జాతరలో పాల్గొనే రోజు జరిగిన సంఘటన ఇది. వారు ఇబ్రహీం అలైహిస్సలాంను కూడా సంబరాలకు రమ్మని పిలిచారు. కానీ ఇబ్రహీం మాత్రం చాలా రోజులుగా అలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు. వచ్చిన ఈ అవకాశాన్ని ఆయన వదలదలుచుకోలేదు. రేపు తన జాతి వారంతా జాతరకు వెళ్ళగానే తాను ముందుగా వేసుకున్న పథకాన్ని అమలుపరచాలని అనుకున్నారు. తనకు జబ్బు చేసిందనో లేక తనకు జబ్బు రానున్నదనో తన జాతి వారికి తెలియజెప్పేందుకు నక్షత్రాల వంక చూశారు. ఆ కాలంలో జనులు నక్షత్రాలను చూసి తమ అదృష్ట దురదృష్టాలను అంచనా వేసుకునేవారు. ఇబ్రహీం అబద్ధం పలికారే అన్న సందేహం ఎవరికైనా కలగవచ్చు. కానీ అతను చెప్పింది అబద్ధం కూడా కాదు. ప్రతి మనిషి అంతో ఇంతో అస్వస్థతకు లోను కావటం సహజమే. అదలా ఉంచితే తన జాతి ప్రజలు బహుదైవారాధనకు లోనై ఉండడాన్ని చూసి ఇబ్రహీం అలైహిస్సలాం లోలోపలే కుమిలిపోయేవారు. ఆ మానసిక ఒత్తిడి ఆయనపై అనుదినం ఉండేది. ఆ కారణంగా హజ్రత్ ఇబ్రహీం అలైహిస్సలాం తనకు ఒంట్లో బాగాలేదని చెప్పి తనకు ఏకాంతం అవసరం అనే భావనను తన వారిలో కలిగించారు. ఆ విధంగా అది అబద్ధం అనిపించదు. కానీ ఈ విషయాన్ని విన్నవారెవరైనా దీన్ని అబద్ధమని అనుకునేందుకే ఎక్కువ ఆస్కారం ఉంది. అందుకే హదీసులో ఇబ్రహీం అలైహిస్సలాం చెప్పిన 3 అబద్ధాలలో దీన్ని కూడా అబద్ధంగానే అభివర్ణించడం జరిగింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం అంబియా సూరాలోని 63వ ఆయతుకు ఇవ్వబడిన వివరణను చూడగలరు. ఆయత్ నంబర్ 90. అందువల్ల వారంతా ముఖం త్రిప్పుకుని వెళ్ళిపోయారు. ఆయత్ నంబర్ 91. అప్పుడతను మెల్లగా వారి దేవుళ్ళ వద్దకు వెళ్ళి మీరు తినరేమిటి అన్నాడు. అంటే ఆ విగ్రహాల ముందు భక్తులు సమర్పించుకున్న పండ్లు, పలహారాలు, మిఠాయిలు యథాతథంగా పడి ఉండటం చూసి మీరు ఏమీ తినరేమిటి, ఇవన్నీ మీకోసమే కదా మీ భక్తులు సమర్పించినది అని ఇబ్రహీం ప్రశ్నించారు. కానీ అవి తినలేవు, వినలేవు, పెదవి విప్పి పలకలేవు, కదల్లేవు, మెదల్లేవు. అందుకే ఇబ్రహీం వేసిన ప్రశ్నలలో దేనికి వాటి నుంచి సమాధానం రాలేదు. ఆయత్ నంబర్ 92. అసలు మీకేమైపోయింది, మీరు కనీసం మాట్లాడరే అని అన్నాడు. ఆయత్ నంబర్ 93. ఆ తర్వాత కుడి చేత్తో వాటిని ఎడాపెడా వాయించసాగాడు. అంటే తన శక్తినంతటినీ కూడదీసుకొని వాటిని పగులగొట్టడం మొదలెట్టాడు. ఆయత్ నంబర్ 94. వారు ఆ విగ్రహారాధకులు అతని దగ్గరకు పరుగులు తీస్తూ వచ్చారు. మూలంలో యజిఫూన్ అని ఉంది. యుస్రివూన అన్న అర్థంలో ఈ పదం వాడబడింది. పరుగెత్తుకొచ్చారు అని దాని అర్థం. వారు జాతర నుంచి తిరిగి రాగానే తమ ఆలయంలోని విగ్రహాలు తునాతునకలై ఉండటం చూసి ఆందోళన చెందారు. తక్షణం వారికి ఇబ్రహీంపై అనుమానం వచ్చింది. అందరూ అతన్ని చుట్టుముట్టి ప్రజాకోర్టులో హాజరుపరిచారు. వారి తెలివి తక్కువతనాన్ని, వారు పూజించే దైవాల అసక్తతను అవగతం చేయటానికి ఇబ్రహీం అలైహిస్సలాంకు చక్కని అవకాశం దొరికింది. ఆయత్ నంబర్ 95. వారితో అతనిలా అన్నాడు, ఏమిటి, మీరు మీ స్వహస్తాలతో చెక్కిన శిలను పూజిస్తారా? ఆయత్ నంబర్ 96. మరి చూడబోతే మిమ్మల్ని, మీరు చేసిన వాటిని సృష్టించిన వాడు అల్లాహే కదా. మీరు మీ స్వహస్తాలతో చేసిన విగ్రహాలను దేవుళ్ళుగా నమ్మి వాటి ముందరే తలవంచుతారా? వాస్తవానికి వీటన్నింటి సృష్టికర్త అల్లాహే కదా. దాసులందరి కర్మల సృష్టికర్త అల్లాహేనన్న విషయం కూడా దీని ద్వారా బోధపడుతుంది. అహ్ల సున్నత్ వారి విశ్వాసం కూడా అదే. ఆయత్ నంబర్ 97. వారిలా అన్నారు, ఇతని కోసం ఓ కట్టడం, భారీ కొలిమి నిర్మించండి. ఆ తర్వాత ఇతన్ని మండే అగ్నిగుండంలో పడవేయండి. ఆయత్ నంబర్ 98. వారు అతనికి వ్యతిరేకంగా కుట్ర పన్నదలిచారు. అయితే మేము వారినే బోల్తా కొట్టించాము. అంటే అగ్నిగుండాన్ని పూలవనంగా మార్చి వారి కుట్రను భగ్నం చేశాడు అల్లా. తనను నమ్ముకున్న దాసులను ఆదుకునే, కీడును మేలుగా మార్చి చేసే ఆ దేవుడు పరమ పవిత్రుడు. ఆయత్ నంబర్ 99. అతను ఇబ్రహీం ఇలా అన్నాడు, నేను నా ప్రభువు వైపుకే పోతాను. ఆయన తప్పకుండా నాకు మార్గం చూపుతాడు. దైవ ప్రవక్త హజరత్ ఇబ్రహీం అలైహిస్సలాం గారి ఈ సంఘటన బాబిలోనియా, ఇరాక్లో సంభవించింది. ఎట్టకేలకు ఆయన అక్కడి నుంచి సిరియాకు ప్రస్థానం చేశారు. సజ్జన సంతానం కోసం ఆయన ప్రార్థించింది అక్కడే. ఆయత్ నంబర్ 100. నా ప్రభు, నాకు గుణవంతుడైన కుమారుణ్ణి ప్రసాదించు అని ప్రార్థించాడు. ఆయత్ నంబర్ 101. అందువల్ల మేము అతనికి సహనశీలుడైన ఒక అబ్బాయి గురించిన శుభవార్తను అందజేశాము. సహనశీలుడని చెప్పటం ద్వారా ఆ బాలుడు భవిష్యత్తులో త్యాగశీలిగా, సహనశీలిగా రాణించనున్నాడని సంకేతప్రాయంగా తెలియపరచడం జరిగింది.
ఆయత్ నంబర్ 102. మరి ఆ కుర్రాడు అతని వెంట పరుగెత్తే ఈడుకు చేరుకున్నప్పుడు, ఒరే చంటి, నేను నిన్ను జిబ్హ చేస్తున్నట్లు కల చూస్తున్నాను, మరి నీ అభిప్రాయమేమిటో చెప్పు అని అతను ఇబ్రహీం అన్నాడు. నాన్నగారు, మీకు ఆజ్ఞాపించబడిన దానిని నిస్సంకోచంగా నెరవేర్చండి. అల్లాహ్ తలిస్తే మీరు నన్ను సహనశీలుగా పొందుతారు అని ఆ బాలుడన్నాడు. అంటే ప్రాజ్ఞ వయస్సుకు చేరుకున్నాడు. అప్పటికి ఆ బాలునికి 13 ఏండ్లు ఉన్నాయని అనబడుతుంది. దైవ ప్రవక్తకు కల వచ్చిందంటే అది ఒక విధంగా దైవాదేశం లేక దైవ సంకేతం అయి ఉంటుంది. దాన్ని అతను అమలు పరచవలసి ఉంటుంది. అయితే దైవాజ్ఞను నెరవేర్చటానికి కుమారుడు సంతోషంగా అంగీకరిస్తాడో లేదోనని చూడటానికే ఆయన అతన్ని సంప్రదించారు. ఆయత్ నంబర్ 103. మరి వారిరువురు దైవాజ్ఞను శిరసావహించినప్పుడు అతను తన కుమారుణ్ణి ఒక పక్కకు తిప్పి పడుకోబెట్టాడు. ప్రతి మనిషి ముఖానికి 2 దిక్కులుంటాయి, కుడివైపు, ఎడమవైపు, మధ్యలో నుదురు ఉంటుంది. కనుక లిల్ జబీన్ అన్న పదానికి ఒక పక్కకు తిప్పి పరుండబెట్టడం అన్న అనువాదం అన్ని విధాలా సరైనది. అంటే ఇబ్రహీం ఇస్మాయిల్ను పశువును బలి ఇచ్చినప్పుడు కాబా వైపు తిప్పి పరుండబెట్టినట్లు పడుకోబెట్టారన్నమాట. ఇకపోతే బోర్లా పడవేశాడు అన్న విధంగా ఎందుకు అనువదిస్తారంటే, తనను పరుండబెట్టినప్పుడు తన ముఖం తన తండ్రికి కనిపించేలా ఉండరాదని, తద్వారా పుత్ర వాత్సల్యం దైవాజ్ఞ పాలనలో అవరోధంగా నిలిచే అవకాశం ఉందని కుమారుడు ఇస్మాయిల్ తన తండ్రితో చెప్పినట్లు ప్రతీతి. దాన్ని దృష్టిలో పెట్టుకుని అనువాదకులు బోర్లా అని తర్జుమా చేస్తున్నారు. ఆయత్ నంబర్ 104. అప్పుడు మేమతన్ని పిలిచాము, ఓ ఇబ్రహీం. ఆయత్ నంబర్ 105. నువ్వు కలను నిజం చేసి చూపావు. నిశ్చయంగా మేము సదాచార సంపన్నులకు ఇటువంటి ప్రతిఫలాన్నే ఇస్తాము. అంటే కలలో చూసిన విషయాన్ని ఆచరణలో పెట్టడానికి నువ్వు నీ కన్న కొడుకును బహిరంగ స్థలానికి తెచ్చి జిబ్హ చేయటానికి పరుండబెట్టావు. ఇది నీ చిత్తశుద్ధికి, త్యాగ నిరతికి ప్రబల తార్కాణం. దైవాజ్ఞ ముందు ప్రపంచంలోని ఏ వస్తువు కూడా నీ దృష్టిలో ప్రియతమం కాదని నువ్వు రుజువు చేశావు. ఆఖరికి లేక లేక కలిగిన ముద్దుల కొడుకును సైతం అర్పించటానికి సిద్ధమయ్యావు. ఆయత్ నంబర్ 106. యథార్థానికి అదొక బహిరంగ పరీక్ష. కన్న కొడుకును దైవ మార్గంలో అర్పించటం అనేది మామూలు పరీక్ష కాదు. కానీ ఈ కఠిన పరీక్షలో సైతం ఆ త్యాగధనుడు నిఖార్సుగా నెగ్గుకు వచ్చాడు. ఆయత్ నంబర్ 107. మేము ఒక పెద్ద బలి పశువుని పరిహారంగా ఇచ్చి ఆ బాలుణ్ణి విడిపించాము. ఆ పెద్ద బలి పశువు ఒక పొట్టేలు. దాన్ని అల్లాహ్ స్వర్గం నుంచి హజ్రత్ జిబ్రాయిల్ అలైహిస్సలాం ద్వారా పంపించాడు. హజ్రత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం స్థానంలో ఆ పొట్టేలు బలి ఇవ్వబడింది. దైవ ప్రవక్త ఇబ్రహీం అలైహిస్సలాం గారి ఈ సంప్రదాయాన్ని దేవుడు ప్రళయదినం వరకు సజీవంగా ఉండదలిచాడు. ఈ కుర్బానీని దైవ ప్రసన్నత బడిసే సాధనంగా చేశాడు. ఈదుల్ అజ్హా సందర్భంగా దాసులు చేసే కర్మలలో ఈ కుర్బానీ అత్యంత ప్రియమైన కర్మగా ఖరారు చేయబడింది. ఆయత్ నంబర్ 108. ఇంకా భావి తరాల వారిలో అతని సచ్చరిత్రను మిగిల్చి ఉంచాము. ఆయత్ నంబర్ 109. ఇబ్రహీంకు శాంతి కలుగుగాక. ఆయత్ నంబర్ 110. సజ్జనులకు మేము ఇలాంటి ప్రతిఫలాన్నే ప్రసాదిస్తాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.